తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్ల జాబితాలో సవరణలపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పలువురు పార్టీ నాయకులు పలు సూచనలు చేశారు. ఓటర్ల చేర్పులకు సంబంధించి ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వాటిపై క్షేత్రస్థాయి పరిశీలనలకు బీఎల్ఓలు ఎప్పుడు వస్తారనేది తెలియడం లేదన్నారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేస్తామని, సంబంధిత బీఎల్ఓలు విచారణ చేస్తారని, ఏదైనా సందేహాలు ఉంటే తహసీల్దార్లను సంప్రదించాలని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి సూచించారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారము పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కనెక్టెడ్ విత్ ఏఆర్ఓస్తో కలిసి మేము కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఒక్క పార్టీని ఇక్కడ ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రతి మండలి నుంచి అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు, మేము ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అందరం కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ సమ్మరీ రివిజన్ 2023 జనవరి 5న పబ్లిష్ అవబోయే మదర్ రోల్ ఓటర్ లిస్ట్కి సంబంధించి రివిజన్లో భాగంగా చేసే చేర్పులు మార్పులు అన్నీ కూడా వాళ్ళకి వివరిస్తున్నాము. వారి దగ్గర నుంచి కూడా వచ్చిన ఏమైనా కూడా సమస్యలు కావచ్చు, వాళ్ళకున్న డౌట్స్ కావచ్చు, అవి కూడా మేము తీసుకొని వెంటనే వాటికి సమాధానం ఇస్తున్నాము. దీంట్లో భాగంగా వాళ్ళు ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వారు అటెండ్ అయ్యారు. అలాగే మా వైపు నుంచి ఏఆర్ఓస్ కూడా అటెండ్ అయ్యారు. ఇది ప్రతి మంగళవారం చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి విన్నపాలన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము. ఇంకా వీలే కాకుండా ఈ ఓటరు అవగాహన దినోత్సవాలు కూడా చేస్తున్నాము. మేము స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాము. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కాలేజెస్లో కూడా కాలేజెస్లో అయితేనేమి అందరికీ కూడా ప్రచారం కూడా నిర్వహిస్తున్నాము. ఆరోగ్యవంతమైన ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి అన్ని వైపుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఈనాటి కార్యక్రమం గురించి చెప్తున్నాము.